హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను. ఆమె పేరు వచ్చేసి శిల్ప, హైదరాబాద్ నుంచి, సరూర్ నగర్ హైదరాబాద్ నుంచి వాట్సాప్ చేశారు నాకు. సమస్య ఏంటి అని అంటే, నాకు రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది డాక్టర్ గారు, కానీ మా హస్బెండ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. తనకి నాకు సుమారుగా 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. కాబట్టి నేనేం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరు? సో సహజంగా కూడా చాలా మందిలో కూడా ఈ సమస్య ఉందండి. భార్య భర్తల మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది పెరగడం వల్ల కొంతమందిలో ఏమవుతుందంటే, స్త్రీలకు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళ వయసులో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, పురుషునికి 30 ఏళ్ళ వయసు ఉంది. 30 నుంచి 40 ఏళ్ళ వయసు రాగానే ఏమవుతుందంటే, స్త్రీలలో మగవారిలో ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోయి ఎక్కువగా రతి పట్ల ఆసక్తి చూపించకపోవడం, ఎక్కువగా ఎందుకంటే అప్పుడు సెటిల్ అవ్వాల్సిన టైం కాబట్టి ఎక్కువ సంపాదన మీద పడడం, శారీరక దృఢత్వం అనేది సహజంగానే తగ్గిపోతూ ఉండడం జరుగుతుంది. స్త్రీలలో ఏమవుతుందంటే 20 నుంచి 30 సంవత్సరాలకు వచ్చేసరికి రతి పట్ల కోరికలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్సింగ్ అనేది లేకపోవడం వల్ల వీరి కోరికలు కలగడం, దాన్ని వీరు సాటిస్ఫైడ్ చేయలేకపోవడము, స్త్రీలు ఇబ్బందిగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే, సహజంగా స్త్రీల యొక్క కోరికల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా లేదు. సో దాన్ని సహజంగానే మనం కంట్రోల్ చేయాలంటే స్త్రీలను సాటిస్ఫైడ్ చేయడం తప్పించి దానికి వేరే ఆప్షన్ అనేది లేదు. సో ఎవరైతే మీ భర్త మీకు రతి పట్ల సరైనటువంటి ప్రాపర్గా మీకు అందించలేకపోతున్నారో అలాంటి సందర్భాలలో ఏం చేయాలంటే వారికి ట్రీట్మెంట్ అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంత ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల వారి యొక్క లైంగిక సామర్థ్యాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది కూడా ఒక 50 to 60 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 60 ఇయర్స్ లోపు వాళ్ళందరూ కూడా సహజంగా 60 అయినా పర్లేదు, సహజంగానే పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని, హార్మోన్స్ లెవెల్స్ ని తిరిగి ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు ఆయుర్వేదిక్ లో చాలా రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు కావాల్సినటువంటి హాయిని ఇచ్చేటువంటి ఆ స్టామినో, అంటే అది కూడా మగవారికి రతి పట్ల ఆసక్తి కలిగించే విధంగా మీరు కూడా ఉన్నట్లయితే తప్పకుండా వారు మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. సో దీనికి తప్పుదోవలు తొక్కడాలు కానివ్వండి, సెల్ఫ్ గా మాస్టర్బేషన్స్ చేసుకోవడం కానివ్వండి, దీనివల్ల చాలా రకాల సమస్యలు లేడీస్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, శరీర ఆకృతి దెబ్బతినే అవకాశాలు కూడా చాలా మందిలో ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల కూడా స్త్రీలలో చాలా రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మగవాళ్ళు కూడా వారి యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా పార్టిసిపేషన్ చేయాలి. సామర్థ్యం సరిపోనట్లయితే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందుబాటులో ఉన్నాయి. మీ హస్బెండ్ కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా దీని నుంచి మీరు బయటపడి మీరు కూడా ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని కొన్ని సంవత్సరాల వరకు కూడా మీరు కొనసాగించవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మీరు మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన సలహాలని, సూచనల్ని పరిష్కరించుకోవచ్చు. మెడిసిన్స్ కూడా పొందవచ్చు. రావడం వీలు కాకపోతే సమస్యలు తెలియజేసి కూడా వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి తెలియజేసి కూడా ఇంటి వద్దకే మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మొదటి నుంచి కూడా అందిస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, మీరు మళ్ళీ ఇతర సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి, కామెంట్ ద్వారా కానీ తెలియజేయండి. తప్పకుండా చక్కని పరిష్కారాన్ని అందిస్తాను. ఒకవేళ మీకు చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే వాట్సాప్ లో టైప్ చేసినా, అంటే మీ అర్థమయ్యే విధంగా టైప్ చేసినా కూడా నేను దాని పరిష్కారాన్ని అందిస్తూ ఉంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ మా యొక్క లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్ లో కనుక యాడ్ అయినట్లయితే దానిలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఎన్నో చిట్కాలని, ఉపయోగపడే చిట్కాలని నేను అందులో పోస్ట్ చేస్తున్నాను. అవి చాలా చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటాయి మీకు. థ్యాంక్ యూ.